సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ డైరెక్టర్ కోనేటి శ్రీను గారి గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ 3 years పైన అయిపోయింది ఈ సినిమా జర్నీ. ఈ సినిమా శ్రీను గారి కోసం, ఈ సినిమాకి నిర్మాతగా వివరించిన పాషా గారి కోసం, ఈ సినిమా కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి అందరినీ ఏకం చేసి సినిమాలో హీరోగానే కాకుండా నిజంగా చెప్పాలంటే ప్రతి పనిని తన పనిగా భావించి, ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా భావించి, ప్రతి మనిషిని తన మనిషిగా చూపించి, ఒక హీరోగా కాకుండా అందరిలో హీరోను చూస్తూ ఒక కింది స్థాయి నుంచి ఒక బిగ్ బాస్ దాకా, బిగ్ బాస్ నుంచి ఇవాళ ఒక వెండి తెరకు హీరో దాకా, హీరో నుంచి ఒక సక్సెస్ కోసం కష్టపడుతూ అందరినీ మమేకం చేసుకుంటూ కష్టపడుతూ పైకి వస్తున్నటువంటి, ఎదుగుతున్నటువంటి, మనందరి ముందు ఉన్నటువంటి మన సోహెల్ అన్న కోసం ఈ సినిమా ఆడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వచ్చాం కదా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు, సహజంగా జరిగేదే. బట్ కానీ ఒక విషయం ఏంటంటే, అతని కష్టాన్ని నేను చూసా, ఆయన పడుతున్న శ్రమని నేను చూసా, ఆయన పడుతున్న ఇబ్బందిని నేను చూసా. అది ఆర్థిక పరంగా కావచ్చు, హార్దిక పరంగా కావచ్చు, బలం పరంగా కావచ్చు, సహకారం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎంతటి కష్టాన్నైనా సరే, ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే, ఎంతటి ఒడిదుడుకులు ఉన్నా సరే, పాషా గారిని, కోనేటి శ్రీను గారిని వదలకుండా వాళ్ళిద్దరి చెయ్యి పట్టుకొని నేనున్నానని, ఈయన మేమున్నామని ఆయన, ఇలా వీళ్ళందరూ ఒక యూనిట్, మామూలు యూనిట్ కాదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ, దుఃఖపడుతూ ఎలాగైనా సినిమాని ముందుకు నడిపించాలి, సినిమా రిలీజ్ చేయాలి, ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని కొట్టాలని వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఫస్ట్ ఈ సినిమా విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి 7th సీజన్ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ, మన ఏలూరు విజయ్ గారికి, మన బిక్కెం వేణుగోపాల్ గారికి, మరియు ఆల్ మన టెక్నీషియన్స్ అందరికీ, మామిడిచెట్టి శ్రీనివాస్ గారికి అండ్ మణికుమార్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరికీ నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ రాదు స్పీచ్, సో ఏమనుకోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఆపర్చునిటీ సోహెల్, పాషా గారు అండ్ గోపి గారు. సినిమా నిజంగా సూపర్ మూవీ. నేను చాలా అసలు రికార్డింగ్ చేస్తున్నంత సేపు నవ్వుకుంటూ చేశాను. సో మీ అందరూ చాలా నవ్వుకుంటూ బయటకు వస్తారు థియేటర్లో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ February 2nd. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు బిగ్ బాస్ 8 చూసినట్టు అనిపిస్తుంది మీ అందరం చూస్తుంటే. అక్కడ లాక్ చేస్తే బిగ్ బాస్ 8 యాక్చువల్గా ఇది. అండ్ నెక్స్ట్ నాకు ఈ అవకాశం సినిమాకి ఫస్ట్ ఇచ్చిన బెక్క వేణుగోపాల్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు కోనేటి శ్రీను గారు, హాయ్ సార్, ఇటుపక్క చూడండి, సిరీతో తర్వాత మాడదాం. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు రామప్రసాద్ నాకు ఇలా కావాలి అలా కావాలని దగ్గర నుండి రాయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా హిట్ అవుతుంది పక్క. ఇది బూట్ కట్ బాలరాజ్ కాదు, బూట్ హిట్ బాలరాజ్ అవుతుంది పక్క. సో మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలి, నాకు ఇంకో 4 సినిమాలు రావాలి రైటర్గా. నెక్స్ట్ సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ ఈ సినిమాలో పోస్టర్లో అమ్మాయి వాళ్ళు లాక్కు వస్తున్నాడు, సినిమాలో అంత కష్టపడి లాక్కు వస్తున్నాడు పైకి. ఇది February 2nd రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. చేసినటువంటి మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ, మరియు బిగ్ బాస్ 1 to 7 సీజన్ కంటెస్టెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. శివజన్న అందరికీ. ఈ సినిమా గురించి ఇప్పటివరకు మీరు ట్రైలరు ఇదంతా చూశారు. టోటల్గా ఏదైతే సోహెల్ ఉన్నటువంటి కామెడీ ఏదైతే ఉందో ఇదంతా చూస్తున్నారు. ఇది ఒక బిట్ అండి. ఈ సినిమాకి మనం జనరల్గా అందరికీ ఒక మాట ఇస్తాం. జనరల్గా మన సినిమా టాపిక్ తీసుకుంటే ఒక ప్రొడ్యూసర్ నేను సినిమా ఇస్తలే అంటాడు, అప్లోడ్ వచ్చేస్తే ఆయనకి నేను ఇస్తలే అని అంటాం. ఇలా ఒక మాట అనేది ఏదైతే ఇస్తామో, ఈ సినిమా మూల థ్రెడ్ ఏదైతే ఉందో, మాట అంటే ఏంటి, మాట అంటే ఎంత రెస్పెక్ట్ అనేది ఉంటుందో ఆ మాట గురించి చెప్తున్నామండి ఈ సినిమాలో. సో ఈ February 2వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తప్పకుండా అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. మేము ఒక క్యాప్షన్ కూడా పెట్టాం, ఇది మా సోహెల్ చెప్పాడు. ఏంటి అంటే, మీ జీతాలతో మా జీవితాలు మార్చండి అని చెప్పి. ఎందుకంటే February 2వ తారీఖు నాడు జీతాలు పడే టైం అని చెప్పి అది క్యాప్షన్ పెట్టుకున్నాం. సో అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. శివాజీ గారి ముందు మాట్లాడలేను, ముందు మామూలు తక్కువ మాట్లాడతాను.
హార్డ్ వర్క్ చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ప్రతిసారి నిరూపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ అప్కమింగ్గా స్టార్స్ అని కాదు, కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. అది ప్రతిసారి ప్రతి చిన్న సినిమా ప్రతి నెలకు ఒక సినిమా ఆడుతూ నిరూపిస్తుంది. అలాగే 2.5 years నుంచి ఒక టీం వర్క్గా చేసిన, మీ అందరం కలిసి టీం వర్క్ చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పైసా వసూలు అవుతుందని నేను నమ్మే ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తూ ముందు నుంచి వెళ్ళాను. కానీ ఎక్కడో ఈ కంటెంట్ ఇది రెగ్యులర్ కంటెంటా అలా అంటారు అనుకున్నాను. కానీ ఒక సినిమాని చూసి దాని మీద డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఈ సినిమాని చూడగానంటే ఫస్ట్ సేల్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఎవరికి అమ్మాలి, ఎలా ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంత కంటెంట్ ఉంది, ఎలా సేల్ చేయాలి, సినిమాలు తీస్తున్నాం అంతేకాని సేల్ అనే దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆగిపోతున్నాం. సేల్ చేస్తేనే మేము సక్సెస్ అయినట్టు, మేము తీసిన కంటెంట్ అని అన్నప్పుడు బాలాజీ వీడియోస్ నిరంజన్ గారు సినిమా నేను చూస్తే నాకు నచ్చితే కొనుక్కుంటా అంటే ఇదే థియేటర్లో కింద థియేటర్లో ఆ సినిమా నేను చూసి నచ్చి సమ్వేర్ మాకు దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్కి ఎంజీ రేషియోలో సినిమాని కొనడం నాకు ఆ రోజు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సినిమా అతను కొనగానే డెఫినెట్లీ ఇది అంటే 25 years పైన అనుభవం ఉన్న అతను సినిమా ఫీల్డ్లో వీడియో క్యాస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నచ్చకపోతే తప్ప ఆయన ముందుకు వెళ్ళడు సినిమా గురించి. ఈ సినిమాని నమ్మి ఆయన కొన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కంపల్సరీ థియేటర్లో కూడా వచ్చిన ప్రతి ఆడియన్కి సినిమా నచ్చుతుంది. థియేటర్కి మీరందరూ రండి. చాలా అంటే వీళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాని. ఈ కొత్తగా వచ్చిన ఈ అంటే సీనియర్ డైరెక్ట్ కోనేటి సీన్ అయినా సరే మిగతా మేఘలేక సినిమాలు నటించిన అందరికీ మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, అలాగే విచ్చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లందరికీ కూడా, సాటి కంటెస్టెంట్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సోహైల్ అన్నీ తానై నడిపిస్తున్నాడు అని అందరూ చెప్తా ఉన్నారు. అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇవన్నీ నేర్చుకోవచ్చు. నిజం చెప్తున్నా, ఈ ఏజ్లో అంటే రెస్పాన్సిబిలిటీ. నేను ఎందుకు బిగ్ బాస్ హౌస్ని ప్రేమిస్తానంటే ఓపిక పట్టడం అలవాటు అవుద్ది. ఇంకా ఓపిక. సహజంగా వెళ్ళకముందు నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని అందరూ అంటారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా అగ్రెసివ్గానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆ దృక్పథం కూడా మారిపోయింది. ఇంకా ఓపిక పట్టాలి. అంటే ఓపిక పట్టడం అంటే ఏంటంటే మనకి లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆవేశపడకుండా, అలాగే పిచ్చిగా ప్రవర్తించకుండా, మన సహనాన్ని కోల్పోకుండా, మన క్యారెక్టర్ని కోల్పోకుండా ఓపిక పట్టడం అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు చాలా హడ్డిల్స్ వస్తాయి. నేను హీరోగా 63 సినిమాలు 64 సినిమాలు నేను లెక్కేసా. 64 సినిమాల్లో నేను దాదాపు 50 సినిమాలకి నాది సోహైల్ చేసిన పనే. ఎందుకంటే ఎలాగైనా సరే నిలబడాల్సిందే. అది వచ్చిన డబ్బులు ఖర్చు పెడతామా, మన దగ్గర ఉన్నది ఖర్చు పెడతామా, లేదంటే అప్పులు తెచ్చి పెడతామా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలాగైనా ఇక్కడ నిలబడాలి అనే తపన. అది వర్కౌట్ అవుద్ది. ఇట్ టేక్స్ టైం. అయినా సరే ఓపిక కావాలి. అందుకే అంటుంది పేషెన్సీ. ఈ ఏజ్లో అది ఎక్కడ అలవాటు అవుద్ది అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలవాటు అవుద్ది. నిజంగా చెప్తున్నా, ఇదైతే వాస్తవం. బిగ్ బాస్ హౌస్ చాలా నేర్పిస్తుంది జీవితంలో, మనిషికి చాలా నేర్పిస్తుంది. నా వయసుకి నేను ఖచ్చితంగా ఓపిక అనేదాన్ని ఇంకో 10 రెట్లు పెంచుకున్నాను. అలాగే నాకు తెలిసి సోహైల్ ఇలా నిలబడి ఓ ప్రొడ్యూసర్కి నిలబడుతున్నాడంటే ఖచ్చితంగా అది అక్కడ నేర్చుకున్నదేనని నా అభిప్రాయం. ఇది నామినేషన్ వేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. సో ఈ సినిమా నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాత గోపి గారు కానివ్వండి, ఆయన మా ముందు తరం మనిషి. అంటే ముందు తరం అంటే మాకన్నా ముందు వచ్చాడని ఉద్దేశం. ముందు ఫిలింనార్లో కాలు పెట్టాడు. అది మా కర్మ కొద్ది, మా అదృష్టం కొద్ది. సో వీళ్ళందరూ కూడా ఇందులో కోనేటి సీన్ కానీ వీడి ఫ్రెండ్, వీడు గోపి ఫ్రెండ్.
సో ఇంకా తర్వాత అదిగో వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, ఇదిగో మా వాడు సీను దా వీడు చాలా ఇంత చిన్న పిల్లాడు అప్పుడు వచ్చాడు జెమినీ టీవీలో పనిచేసేవాడు ఈడు నేను ముగ్గురం నమ్మండి నమ్మకపోండి భోజనానికి కావాలంటే మెస్ ఉండేది, మెస్లో 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు అయితే మేము ముగ్గురు తినేవాళ్ళం ఆఫీసులో, ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా రూము అదే పరిస్థితి. అక్కడి నుంచి వీడు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు, చాలా అంటే చాలా. అందరూ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఉన్న స్టోరీలు అన్నీ అయ్యే, ఏమీ పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి లేదంటే సల్లపిల్లి జమీందారులు లేదంటే ఇది ఏం లేదు. అందరూ రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎట్లాగైనా సరే నిలబడాలి అనే తపనతో వచ్చారు. సో ప్రేక్షకులను కోరేది ఏంటంటే వాళ్ళన్నీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీలు కానీ వీటన్నిటి కానీ. సరే ఓటీటీలో అయినా సరే చూడండి, అంత టైం లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో అయినా చూడండి అట్లీస్ట్, ఎందుకంటే చిన్న సినిమా అని ఈజీగా తీసుకోవద్దు. మీరు ఇవాళ చూడండి, నేను చేసిన సినిమాలన్నీ ఇప్పుడే వేస్తున్నారు, మంచి కథలే, టైం బ్యాడ్ అంతే, ఏం లేదు. సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి, నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపనతోటి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తాయి వీళ్ళందరికీ, మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవ్వడికి టైం రాకుండా ఎవ్వడు ఉండడు, ప్రతి వాడికి టైం వస్తాయి. ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అందులో సందేహం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి సినిమా ఇండస్ట్రీలో. సో ఎందుకంటే సోహైల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. సోహైల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి, ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులను నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారు, అందరూ కూడా ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రొడ్యూసర్ భాష పాపం ఊరికి చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని, సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు. అమ్మా దొరికిండ్రా గోపిగడికి అనుకున్నా. గోపి దగ్గరికి వస్తారు అందరూ, మరి కంప్లీట్ చేశాడు కదా. కొంచెం స్ట్రగుల్స్ హడ్డిల్స్ ఉంటాయి, కానీ సినిమా తీస్తాడు, బయట వేస్తాడు. అంటే సో భాషాబాయి కూడా పాపం దాదాపు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది, అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది. రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్ళుద్దో తెలియదు, అది వెళ్ళిద్ది, కానీ ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకనంటే గోపి దగ్గర ఉన్న గుణం అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా పట్టుకుంటాడు, అదైతే నిజం. డబ్బులు పట్టుకోపోయినా కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కాగా పట్టుకుంటాడు, సందేహం లేదు. స్క్రిప్ట్ జడ్జిమెంట్ మాత్రం తన దగ్గర ఉంది. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెడితే 2-3 సినిమాలు మిస్ అయినాయేమో, కానీ వాడు చేసిన ఏ సినిమా కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఒక్కడికి దారుణంగా మిస్ అయింది ఏంటంటే నాకే, అది చెప్పుకోకూడదు, దాన్ని వదిలేయండి ఎందుకు. నీ మధ్య కూడా దొరికాను, సరే కానివ్వండి, ఎక్కడ పోతాడు. సో ఇలా అందరూ కూడా కష్టపడి ఎదుగుతున్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా సోహైల్కి, నాకు సినిమా మనోడు మొత్తం ఎత్తుకున్నాడని తెలిసిన తర్వాత నిజంగా నేను చాలా టెన్షన్ పడుతున్నాను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఇదే ప్రసాద్ ల్యాబులకు వచ్చి ఎన్ని సినిమాల దగ్గర నిలబడ్డానో, ఇదే ప్రసాద్ ల్యాబ్లో, ఇదే రామానాయుడు కలర్ ల్యాబుల్లో, ఇదే రామోజీ ఫిలిం సిటీలో నైట్ పడుకొని బాక్స్ తీసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ప్రింట్ తీసుకొని థియేటర్లో వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 10 గంటల 45 నిమిషాలకి ఆ వచ్చే ఆటో వాడిని, పోయేవాడిని, ప్రతివాడిని తిట్టుకుంటా వచ్చి థియేటర్లో, వెంకటేశ్వర థియేటర్లో పడేసిన రోజులు ఉన్నాయి. సినిమాలు అది అంత కష్టం ఉంది దీని వెనకాల. సోహైల్ని తలుచుకుంటే నాకు నిజంగానే ఆ కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి నిలబడతాడు, ఏమన్నా కానీ నిలబడతాడు, నిలబడే కసి ఉంది ఆ అబ్బాయి దగ్గర. అలాగే భాషాబాయి పొట్ట ఇలా ఉంటూ నేను చూడలేని, కొంచెం పెంచాలి మీరు అందరూ కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా. మా బీమ్స్ మ్యూజిక్ గురించి మీ అందరికీ నేను కొత్తగా చెప్పేదే ఉంది. నేను తన్ని సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం సార్ మనది కొంచెం అని అన్నాడు వాళ్ళ మేనేజర్ మొన్న ఫోన్ చేసి. ఓ ఆగు. అలాగే
ఏముందండి, ప్రొడ్యూసర్గా రూపాయి ఇస్తే పావులు వేయటానికి ఎప్పుడు వెనకాడ్డు, ఎవరు కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా వెనకాడ్డు. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి భాషాబాయి చూస్తే అది గెలిచాడు, పొట్ట పైకి లెగవాలి, నేను అదే చూస్తాను, ఇంకేం చూడను. గెలిచాడు అనేది మీరు అందరూ గెలిపించాలి. అలాగే సోహైల్ కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందు ఈ మూవీ గురించి చెప్పడానికంటే ఫస్ట్ ఒక టాపిక్ ఎత్తాలి. సీజన్ 1 అంటే ఎప్పుడో 7 years బ్యాక్ అయిపోయింది. జనరల్గా ఎవ్రీ సీజన్కి బయటకు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళందరూ దాంట్లో ఉంటారు, దాంట్లోనే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే నామినేట్ చేసుకుంటారు. సో అలా జరుగుతుంటుంది అనమాట. ఈ మధ్య సోహెల్ ఏం చేశాడంటే మొత్తం ఆల్ సీజన్స్ 1 నుంచి 7 దాకా అందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్ ఏమో ఎప్పుడు పడుకోదు, నైట్ కూడా వస్తూనే ఉంటాయి మెసేజ్లు కంటిన్యూస్గా. సో ఇట్స్ గుడ్, అంత ఈజీ కాదు, బట్ గుడ్, అందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకుని వచ్చావు. అండ్ ఈ మూవీకి అందరూ ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పేజెస్లో ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్కట్ బాలరాజు గురించి చెప్పాలంటే, జనరల్గా ఒక మూవీ మనం ఒక మొహమాటకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము, అక్కడే అర్థమైపోద్ది మూవీ. జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడతారు, నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. సీరియస్ చెప్తున్నాను. ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సో అందరూ సపోర్ట్ చేయండి. మీడియా సైట్ గురించి కూడా ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్. మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా ఎవరందరూ కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ సినిమా కోసం ఎంతో డబ్బును వెచ్చించిన, సినిమాని నమ్మిన ప్రొడ్యూసర్ గారికి, ఆశా గారికి, అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శ్రీను గారికి, అండ్ చాలా కాలానికి మళ్ళీ లేక తెలుగులో తెలుగు హీరోయిన్ మేఘలేఖ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయికి చాలా మంచి పేరు రావాలని, అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఈ బిగ్ బాస్ తాలూకు టీం అందరూ కలిసి రావడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ నుంచి కూడా కొందరు సినిమాలు కూడా కనిపించారు మనకి. ఉదాహరణకి సిరి అండ్ అవినాష్, అలాగే వాళ్ళకి కూడా ఇంకెవరు ఉన్నారా మిస్ అయినా, వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు. అండ్ ఇక సోహెల్ గురించి మాట్లాడాలి అంటే, ఒక్క సినిమా ఇండస్ట్రీలో, మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఏ పనైనా సాధించాలంటే ఒక పిచ్చి ఉండాలి అంటారు. ఒక్క సినిమాల విషయంలోనే ఒక పెచ్చ ఉండాలి. అది చాలా చాలా ప్యాషనెట్గా ఉండే ఒక పదం అది. అలాంటి ఒక ప్యాషన్ని ఇవాళ సోహెల్ కనబరిచాడు. అంటే సినిమాని కేవలం తెర మీద తను పడ్డ కష్టం మాత్రమే కాదు, తెర ముందర కూడా తను పడుతున్న కష్టం, తనకు ఉన్న ఇష్టం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ ఇందాక శివాజీ గారు అన్నట్టు ఖచ్చితంగా విజయం దక్కుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూట్ కట్ బాలరాజు అంటే ఇప్పుడు ఇక్కడ బీబీ మీట్స్ బిగ్ బాస్, బీబీ టీం అంటున్నారు. ఆ బీబీకి ఈ బీబీకి రేపు ఇంకో బీబీ జాయిన్ అవబోతుంది, దాని పేరు బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటిదాకా అంటే ఇది ఎవరికి తెలియని విషయం, బహుశా నేను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నాను. ఈ మాట చెప్పే ముందర ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాలి కాబట్టి పేమెంట్ చేస్తా. థ్యాంక్ యూ. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మాట్లాడమనా వద్దానా? బిగ్ బాస్ కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది బిగ్ బాస్. అదే థ్యాంక్ యూ సో మచ్. నాకు బెక్కన్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ, అండ్ మా డైరెక్టర్ కోనేటి సింగ్ గారికి, పాషాబాయికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 100% మీరు నవ్వుకుంటారు. అండ్ ప్లీజ్ February 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మా సోహెల్కి ఇది చాలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నేను ఈ ప్రమోషన్స్తో సోహెల్తో పాటు నేను తిరుగుతున్నాను. ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత బాధ, ఎన్ని అనుభవిస్తున్నానో నాకు తెలుసు. సోహెల్ 100% ఈ సినిమా నీకు
మంచి పేరు తీసుకొస్తాను కోరుకుంటాను. కదా ఫ్రస్ట్రేషన్ అంతా అప్పటి నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూశాను, కానీ షూట్ చేసే ఫస్ట్ డే నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని నేను ఫస్ట్ టైం సోహెల్నే చూశాను. సినిమా అంటే అంత పిచ్చి తపన ఇంకా ప్రాణం అన్నట్టు పెట్టేశాడు తను. మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కలిసినా ఇదిగో ఎలా ఉంది షర్ట్, నా వెనకాల బుట్ కట్ బాలరాజు బాగుంది కదా అంటే అదొక లోకల్లో బతికేస్తున్నాడు అప్పటి నుంచి. నీ కోసం హిట్ అవ్వాలి ఈ సినిమా మాత్రం సోహెల్. మేము ఇప్పుడు అందరం వచ్చామంటే కూడా నీ కోసమే, నీ తపన, ఈ మూవీ మీద ఉన్న పిచ్చి. నువ్వు సక్సెస్ అయిపోతే మేమందరం సక్సెస్ అయిన ఫీల్ కూడా మా అందరికీ వస్తుంది. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. హ్యాపీ టు సీ ఆల్ ద కంటెస్టెంట్స్. సీజన్ 1 నుంచి 7 వరకు అన్నారు. అలాగే మా ఓటీటీని రిప్రజెంట్ చేస్తూ నేను వచ్చినాను. సో నాతో పాటు నటరాజ్ మాస్టర్. మిగతాదంతా 1 to 7 సీజన్ అది ఓటీటీ. యా సారీ అసలు మర్చిపోతారు, అందుకే గుర్తు చేసుకుంటుంటాం మాట. Thank you, Chaitanya. థ్యాంక్ యూ సోహెల్. సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ ద ఓన్లీ రీజన్ కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టు సపోర్ట్ ఈచ్ అదర్. సోహెల్ ఆల్వేస్ దే ఫర్ ఎవ్రీ వన్. సో అందుకే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ద మోటివ్ ఇందాక శివబాలాజీ గారు చెప్పినట్టు ఆ గ్రూప్ క్రియేట్ చేసిండు జస్ట్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అని చెప్పేసి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సోహెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్ బికాస్ అది ఫస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గోపి గారు, పాషా గారు, శ్రీను గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ సోహెల్ మన సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ. అండ్ సోహెల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్. అంటే అందరినీ ఒక ప్లాట్ఫామ్ చేసావు, గ్రూప్ క్రియేట్ చేసి సాగొట్టేసావు. థ్యాంక్ యూ. ఒక మంచి ఇనిషియేషన్. అంటే రేపు మా మూవీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ శ్రీను, కొనటి శ్రీను గారికి అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి, పాషా గారికి, అనుదీప్ అండ్ మిగతా టీం మేఘలేఖ, సిరి, మిగతా టీం అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మూవీ ఆల్రెడీ ట్రైలర్లోనే తెలుస్తుంది, చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అవినాష్కి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చిన ఓపిక్గా శ్రీను కోనేటి గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. వీడు అన్న నువ్వు చేసే ప్రతి మూవీకి రావాలన్నా అన్న మనసులో పెట్టుకున్నాడు. ప్రతి మూవీకి వస్తున్నాడు నా దగ్గరికి, దీనికి కూడా చేద్దామన్నా. థ్యాంక్ యూ అన్న. ఇది మీకు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. టీం అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అన్న. మేఘలేఖ గారు మీకు కూడా గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఎంతకంటే ఎక్కువ ల్యాక్ చేయనండి. థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఓటీటీని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాడు. అండ్ ఒక మంచి ఉద్దేశం, అందరినీ ప్రమోట్ చేసుకోవాలి అండ్ అందరికీ పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని. సో ఆ పాజిటివిటీ నీ సినిమా కూడా స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్ అన్ని సీజన్స్లో సీజన్ 4 ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది అండ్ దట్ వాజ్ సీజన్ 4. అందులో మన సోహెల్ ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోహెల్ సినిమాలో ఇది 4th సినిమా. సో సోహెల్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సోహెల్, ఈ సపోర్ట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటారు. అండ్ నీ ఇనిషియేటివ్ ఇది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. తెలుసు మన సోహెల్ ఎంత కష్టపడతాడో. ఈ సినిమా వాడికి మంచి సక్సెస్ రావాలి. వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడంటే ప్రతిరోజు ఇలా ఏం చేద్దాం, ఏది ఎక్కడ ప్రమోట్ చేద్దాం, ఇక్కడే మనం విజయవాడకి వెళ్దాం, గుంటూరుకి వెళ్దాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని ప్రతి చిన్నదానికి వాడు చాలా కష్టపడుతున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా సీజన్ వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ, టీమ్కి మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సోహెల్కి. అలాగే ఎవరైతే చూస్తున్నారో కెమెరామెన్ అందరికీ ప్లీజ్ అందరూ సినిమాకి వెళ్ళండి. February 2 వస్తుంది. వాడికి సపోర్ట్ చేయాలి. వీడు నిలబడాలి, వీడు హ్యాపీగా ఉండాలి. వీడు అంత కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. వీడైతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మెహబూబ్. థ్యాంక్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సోహెల్ పిలిచినందుకు. కాల్ చేసి ఒక మాట చెప్పాడు నాకు. మేమందరం ఈ స్టేజ్ మీద ఒకటే రీజన్ గురించి ఉన్నాం, లైక్ టు మేక్ అ కెరియర్. ఫిల్మ్స్లో కానీ మొత్తం మేము బిగ్ బాస్ చేసిన, టీవీ షోస్ చేసినా, ఏం చేసినా కానీ మూవీస్లో కెరియర్ గురించి చేస్తున్నాం అనమాట. ఆ ఒక్క ఇనిషియేటివ్ తోటి మమ్మల్ని అందరినీ గట్టిగా కలిపేశాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కసి నాకు తెలుసు. ఐ లైక్ ద వే యూ ప్రమోట్ యువర్ ఫిల్మ్స్. ప్రమోషనే కాదు, ఎంత కష్టపడతావు ప్రతి దాంట్లో, వాట్ ఎవర్ యూ డూ. సో ఐ వాంట్ దిస్ మూవీ టు బి
వెరీ బిగ్ సక్సెస్ ఫర్ యూ టు ద ఎంటైర్ టీమ్. మధు మేఘలేఖ సారీ, యూ హ్యావ్ వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్, చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహెల్ అన్న నేను ఒకే జిమ్, సో రెగ్యులర్ జిమ్ చేస్తున్నప్పుడు అన్న చెప్తుంటాడు. ఓకే, అంటే జిమ్కి వెళ్తే వస్తుంది, అట్లా చూసి వచ్చేస్తారా? అలా చేస్తామండి. జిమ్లో ఎప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడు ఈ మూవీ గురించి చెప్తుంటాడు అనమాట. స్టోరీ చాలా బాగుంది, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందిరా, ఒక మంచి టర్న్ మంచి బ్రేక్ ఇవ్వని నాకు బ్రేక్ వస్తుందని చెప్పి అంటుంటాడు ఎప్పుడు. సో నేను గాడ్ ప్రే చేస్తున్నాను, నువ్వు నమ్మిన అలాగే నేను నమ్మిన కృష్ణ అని నేను ప్రే చేస్తున్నా. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చి నిన్ను ఒక స్టార్డమ్కి తీసుకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్న. మెయిన్ రీజన్ ఓన్లీ సోహెల్ బ్రో. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో కలిసిన, అంటే నువ్వు టీవీలో ఉండే నేను బయట నేను చూసుకుంటా మాట్లాడినా, సో అక్కడ చాలా పాజిటివ్ అనిపించింది. బోలే అన్న గురించి వచ్చి కూడా నా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి, సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో సోహెల్ బాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. సో సోహెల్ బాయ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అందరినీ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. అంటే ఇప్పటిదాకా అందరు చెప్పారు, అంటే మీకు ఎవరికి తెలియని ఒక కోణం చెప్తాను అన్న గురించి. గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ స్టాల్ ఉంటుంది కదా, అక్కడ నేను అన్న సాయంత్రం పూటలో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం సినిమాల గురించి. ఎప్పుడు వస్తామా ఈ స్టేజ్కి, ఎప్పుడు వస్తామా అని. అప్పుడు ఇంకా షార్ట్ ఫిలిమ్స్, సీరియల్లో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు అన్న మాట ఇప్పుడు అన్న ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు, బికాజ్ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఎంత కష్టపడతాడన్న విషయం నేను కూడా లైవ్లో చూశాను అన్నని. ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఈ సినిమాతో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కొడుతూ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. బాలాజీ గారికి, శివాజీ గారికి, బాలాజీ గారికి అండ్ ఆల్ ద యంగ్స్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ట్రైలర్ చూసారు కదా, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. హోప్ఫుల్లీ అరౌండ్ 10 days ఉందనుకుంటా Feb 2nd. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. కమ్ డౌన్ టు థియేటర్స్ Feb 2nd. లెట్స్ హ్యావ్ ఫన్ టుగెదర్. మేము స్క్రీన్ పైన, మీరు స్క్రీన్ ముందు. అండ్ రూటింగ్ ఫర్ సోహెల్. అందరూ చెప్పారు సోహెల్ గురించి, ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ న్యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ బెకమ్ గారికి, పాషా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ డైరెక్టర్ గారికి, ద హోల్ కాస్ట్ అండ్ క్రూ, ఐ విషెస్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేఘా. ఆల్ లాస్ట్లో వచ్చింది 2 ముక్కలు ఎక్కువ అక్కడ మాట్లాడారు. అమ్మాయిల గురించి చెప్పడానికే సరిపోదు 30 seconds. సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇక్కడ అంటే సోహెల్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అదైతే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ ఏదో వ్లాగ్ ఉంటుంది కదా, అది చేసుకుంటూ వస్తుండు నా దగ్గరికి వస్తాడని అర్థమై కొంచెం చదువుకొని అన్నీ రెడీగా ఉన్నా. రాగానే ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇట్లా చూసిన, నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మ నేనే సోహెల్. నీకు ఎప్పుడైనా అయిందా ఇట్లా? నిన్ను సన్ని అంటారా? సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడున్నావో తిరుపతి మెట్ల దగ్గర పరిచయమైన పెద్దమ్మ, ఈయన సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెలే. సీరియస్గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్కి నేను మాటలో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఈదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఐ రిక్వెస్ట్ విజయ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్కి ముందొచ్చి మా సోహెల్ని నడిపిస్తున్నందుకు. సో సింపుల్ సార్, ఒక బడ్జెట్ అంటే ఒక సినిమాకి మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వస్తాం,
అది పెద్దవాళ్ళు పెద్ద బడ్జెట్లు, చిన్నవాళ్ళు చిన్న బడ్జెట్ పెట్టుకొని వస్తారు. ఈ చిన్న సినిమాలు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సార్? అంటే మాకు తెలుసు ఆ బాధ. మీరు దాన్ని అంటే మీరు సినిమాని ఎలా పర్టికులర్గా ఏ బేస్లో తీసుకుంటారు అసలు డిస్ట్రిబ్యూషన్? చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదండి యాక్చువల్గా. ఫస్ట్ థింగ్ ఈజ్ చూసేది హీరోని అఫ్ కోర్స్, అండ్ దెన్ ప్రమోషన్స్ ఆఫ్ దట్ మూవీ అండ్ ట్రైలర్. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం ఓకే చూస్తాం కానీ, బట్ ఈ మధ్యకాలాల్లో మనం చూస్తే ఎన్నో చిన్న సినిమాలు బ్రహ్మాండంగా అండి, ఫస్ట్ క్లాస్గా అండి. సో ఇన్ ద సేమ్ వే థియేటర్స్ ఎలాగో ఇప్పుడు మనం కూడా బోల్డ్ డిస్కషన్ జరిగింది, మన బోల్డ్ సినిమాలు వచ్చినాయి. హనుమాన్ చిన్న సినిమా అని అన్నవాళ్ళు కూడా తర్వాత దానికి అన్ని థియేటర్స్ వచ్చేసింది ఆల్రెడీ హనుమాన్. అంటే నో నాట్ లైక్ దాట్. పాపం అఫ్ కోర్స్ ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్. సో సినిమా దమ్ముంటే చిన్న సినిమా అయినా సరే ఏ స్థాయికైనా వెళ్తుంది. అది అంటే ఎలా తెలుస్తుంది సార్ మీకు ఆ సినిమాలో దమ్ముంది అని? అంటే జనరల్గా చాలామంది, ఇవాళ నేను చెప్తున్నానండి, చాలామంది సినిమాలు తీస్తున్నారు కానీ థియేటర్ వరకు వెళ్ళట్లేదు. వాళ్ళని నేను చాలామంది చూశాను. ఇలా డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడిగాను. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కన్నా నా ఉద్దేశం ఏంటంటే, మీలాంటి వాళ్ళు అందరూ ఇలా ఇది మాకన్నా మీరు బాగా ప్రమోట్ చేస్తారు. సోహెల్, యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ద వే యూ ప్రమోటెడ్ దిస్ మూవీ. మీ ఇలా అందరినీ ఇలా పిలిచి మీ ఫ్రెండ్స్ని ఇలా చేయడం అనేది చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ సినిమా మెయిన్ థింగ్ చిన్న సినిమా అని కాదండి, ప్రమోషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. అండ్ టుమారో ఐఎమ్ షూర్ దిస్ మూవీ లాట్ ఆఫ్ ఆడియన్స్, ముందు ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, ఎస్పెషల్లీ ఫర్ ద చిన్న సినిమాకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ప్రేక్షకులు అందరూ ఇలాంటి చిన్న సినిమాని కూడా కొంచెం వచ్చి స్టార్టింగ్ డేస్లో ఆదరిస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రో. అండ్ మా వాడికి టీజర్ చూసినప్పుడు యూ హెవ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఇన్ ఫ్యాక్ట్ యువర్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్, యువర్ అంటే ద కాన్ఫిడెంట్ లెవెల్స్ వాట్ యూ హ్యావ్ ఈస్ గ్రేట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ మూవీ నేను చూసిన దాంట్లో. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ వన్స్ అగైన్. సార్ నాకు తెలిసినంత వరకు విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్ ఫ్రమ్ లాస్ట్ 2 months. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం సార్తోని. సార్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ దట్ ఇప్పుడు ఓటీటీలో 2 weeksలో లేకుంటే 1 weekలో లేకుంటే 3 weeksలో సినిమాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఆడియన్స్లో అరే సినిమా వస్తుందిలే 2 weeksలో అని చెప్పేసి అనిపించినప్పుడు, లేకపోతే అలా ఓటీటీ వల్ల ఏదన్నా థియేటర్ రావడం అంటే థియేటర్కి రావట్లేదు జనాలు అనేది ఏదన్నా ఎఫెక్ట్ అనేది ఉందా సార్? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ లైక్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. డెఫినెట్లీ ఐ షుడ్ సే ఆన్ వన్ థింగ్ అండి. ఇవాళ ఓటీటీ వాళ్ళు కూడా బిజినెస్గా చూస్తే దే ఆర్ ఆల్సో గివింగ్ యాక్చువల్లీ వెరీ గుడ్ అమౌంట్స్ టు దెమ్, టు ద ప్రొడ్యూసర్స్. బట్ అఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్ ఓటీటీలో సినిమాలు తొందరగా వచ్చేస్తున్నాయి అనే సంకేతాలు పబ్లిక్లోకి వెళ్ళినాయి అంటే దట్స్ రియల్ మైనస్ ఫర్ థియేట్రికల్ బిజినెస్. సో అది కొంచెం యాక్చువల్గా డిలే చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ మచ్ బెటర్ టు ఎనీ ఆఫ్ ద మూవీ. ఇట్స్ నాట్ బిగ్ మూవీ ఆర్ స్మాల్ మూవీ. సో ఓటీటీని కొంచెం డిలే చేస్తే అఫ్ కోర్స్ ఫ్రమ్ మై ఒపీనియన్ ఇన్ ఫ్యాక్ట్ అందరూ థియేటర్స్కి వచ్చి కొంచెం సినిమాలు చూస్తారు. ప్లస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈస్ అఫ్ కోర్స్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ యూ కెన్ హ్యావ్. మనం ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్స్లో ఎంత పెద్ద హోమ్ థియేటర్ ఉన్నా సరే ఆ ఫీల్, ఆ కేర్ ఎంతలో, ఆ జనాలు ఆనంద ఇది అవన్నీ మనకు కనపడవు. సో సౌండ్ పార్టీ 2 times రిజెక్ట్ అయింది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు తీసుకోవట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు, నో బడీ ఈజ్ బయింగ్. నాకు తెలియదు కదా, మొత్తం అన్ని కొనుక్కోవాలి ముందే. ఇవన్నీ అంటే ప్రొడ్యూసర్ కూడా కొత్త యూఎస్ నుంచి వచ్చాడు. బట్ నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, అందుకే చెప్తున్నాను. ఓటీటీకి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అనుకున్నంత ఈజీ కాదు. ఓటీటీలో మన సినిమా ఎలాగో వెళ్తుందని చెప్పి ₹1 పెట్టి సినిమా తీయకండి. సినిమా రిలీజ్ చేసుకునే దమ్ముండి డబ్బులు కరెక్ట్గా పెట్టుకొని క్లారిటీతో వస్తేనే సినిమా వెళ్తుంది. ఇప్పటికీ నాది రిజెక్ట్ అయింది. సో వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇంకోసారి. బట్ డార్లింగ్, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్ నేను చెప్పేది ఒకటి, అండ్ ఐ లవ్ యూ మచా. ఈసారి నువ్వు కొడతావు, బరాబర్ కొడుతున్నావు. అండ్ మమ్మల్ని అందరినీ దగ్గర చేసింది వీడు. season 1 నుంచి 7 వరకు నైట్ అంతా బ్యాంగే అంటే మెసేజ్లు బాక్స్లో టింగ్ 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 అని వస్తూనే ఉన్నాయి. ఎవరో ఏదో పెడుతురు. బట్ అందరినీ కలిపాడు 1 నుంచి 7 వరకు. మాకు ఇప్పుడు ఒక చాలా పవర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. జెన్యున్గా చెప్తున్నా కదా. మేము నిన్నటి వరకు దీనికి ఒక థాట్ వచ్చిందండి. నిజంగా అది చాలామంది ఉపయోగపడే థాట్. అది అన్న మాట మీ అందరికీ చెప్తాను. అది ఎంత మంచి మాట మీరే చెప్పండి. సినిమాలు ఒక పెద్ద సినిమాను చిన్న సినిమా పక్కన పెడతాం.
సినిమా 10 మందికి తెలియాలంటే డబ్బున్న వాళ్ళకి ఏదో రకంగా కొనేసుకుంటున్నారు, వెళ్తుంది. చిన్న సినిమా కనబడట్లేదు కదా, ఒక ప్లేస్ ఉండాలి. లైక్ ఈ వారంలో ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లో కనుక అందరికీ వెళ్ళే ఒక ఆప్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ మీడియానే కావచ్చు, ఎస్ ఇక్కడ మనం చూస్తే ఈ వారం ఈ సినిమాలు వస్తాయని వితౌట్ ఎనీ కాస్ట్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది. బికాజ్ సినిమాని ప్రమోట్ చేయలేక చాలా మంది సినిమాలు పోతున్నాయి. దట్ వాస్ గుడ్ థాట్. మమ్మల్ని ఎలాగైతే 1 నుంచి 7కి కలిపావో, ఇది మళ్ళీ నువ్వే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మార్గం ఏంటో, ఆ దారి ఏంటో నువ్వే వేసాయి. ఓకే, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ బూట్కట్ బాలరాజు టీమ్, విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు. ఈసేపు మీడియా మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ, బిగ్ బాస్ టీమ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అంటే ఈరోజు విజయ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడము, అంటే ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది, ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా కానీ మనము లోగా ఫీల్ అయినప్పుడు ఎవరి దగ్గర డబ్బులు, ఎవరి దగ్గర ఏదో అదంతా ఆశించకుండా మనం ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది. సో 2 months నుంచి ఆ మాట సాయం నాకు విజయ్ సార్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఆ ధైర్యాన్ని ఇచ్చింది నాకు. సో అట్ ది సేమ్ టైం నేను బూట్కట్ బాలరాజు. సో ఇవన్నీ నా కథ వేరుంటే ప్రొడక్షన్, మా పాషాబాయ్ ప్రొడ్యూసర్, ఎక్కడో సింపుల్ పర్సన్, ఏదో డబ్బులు కోట్ల ఆస్తుండి ఏదో అట్లా కాదు, సింపుల్ పర్సన్. నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నీతో సినిమా చేస్తా అన్నాడు. సో నేను అనగానే నేను సరే అన్న చేద్దాము అని చెప్పేసి అలా కొంచెం అలా ఒక రకంగా అటు చేసి మనం సినిమా కంప్లీట్ చేసినాం. సో ఇందాక సన్యాన చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తా, సో యాక్టర్స్ అంటే ఓన్లీ సినిమాలు చేసేవాళ్ళే కాదు. నా దృష్టిలో సీరియల్ చేసిన, లేదంటే లైక్ వాళ్ళు వెబ్ సిరీస్ చేసిన, షార్ట్ ఫిలిం చేసిన, రియాలిటీ షో చేసిన, వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే రెండు. ఒకటి వాళ్ళ సర్వైవల్ కోసం, సెకండ్ థింగ్ 10 మందికి తెలియడానికి ఒక గుర్తింపు. అది చిన్న నుంచి చేసిండా, డైరెక్ట్ సినిమా ఎంట్రీ ఇచ్చిండా, అది కాదు. నేను షార్ట్ ఫిలిం నేనే కానీ అని ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. నేను కొత్త బంగారు లోకల్లో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఒక 2 డైలాగులతో స్టార్ట్ చేసిన నా కెరియర్. ఈరోజు మెట్టు చిన్న ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిన. సో ఇలాంటి టైంలో నేను ఒకటే బిలీవ్ చేస్తా, జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఫైట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఒకటే బిలీవ్ చేస్తా, అదే చేస్తూ ఉన్నా ఇప్పటికీ. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈరోజు చెప్తున్నాను నేను ఈ మాట, మీ అందరికి తెలియంది సార్. నేను ఒక యంగ్స్టర్స్కి నేను ఒక 10 days బ్యాక్ ఫర్ సంథింగ్ సంక్రాంతి టైంలో నేను ఫోన్లు చేసిన, లిఫ్ట్ చేసి సోయల్ అనగానే కట్, మళ్ళీ తర్వాత ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు, అంటే సక్సెస్ఫుల్ హీరోస్. సో విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అట్లీస్ట్ నాకు ఈరోజు నేను మీడియా ముందు ఒకటి చెప్తున్నాను, వెంకటేష్ సార్ ఇప్పటికీ నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు కూడా, మొన్న ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఒక కనీసం హీ రిప్లైడ్, ఆ రిప్లైకే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే, ఆయన ఒక స్థాయిలో ఉన్నారు, ఆయన నాకు రిప్లై ఇవ్వడం ఏంటి, ఎప్పుడు పర్సనల్గా కూడా కలవలేదు. ఆయన నాకు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సోహెల్, కీప్ గోయింగ్ కీప్ రాకింగ్ అని చెప్పేసి అన్నారు, ఒక వాయిస్ మెసేజ్. అలాంటిది నేను ఇప్పుడు ఒక సినిమా హిట్ కొట్టంగానే నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాము, అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉందాము. ఎందుకంటే ఎవరి దీపం ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. సో దయచేసి ఒకటే నా రిక్వెస్ట్, ఎవరన్నా నాలాంటి యంగ్స్టర్స్ ఎవరన్నా సినిమాలు చేసినప్పుడు మీ సపోర్ట్ కావాలన్నప్పుడు, లేకపోతే అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక రిప్లై అన్నాను, కనీసం ఒక మాట, ఒక రిప్లై కనీసం, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో అదొక్కటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎందుకు అంటే అందరు యాక్టర్సే కదా, ఎవ్రీ వన్ ఆర్ యాక్టర్స్ హియర్, మేము బిగ్ బాస్ టీం అందరం ఒక ఫ్యామిలీస్కి దగ్గర అయినాం. నాకు అప్పుడు ఒకటే థాట్ వచ్చింది, అరే ఎందుకు ఆన్లైన్లో మనమే స్టార్ట్ చేద్దాం, చలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎంతోమంది డిప్రెషన్లో ఉంటారు, ఒక ఉంటారు, ఒక ఏమంటారు అంటే ఆడియన్స్లో కొంతమంది, అరే బిగ్ బాస్ చేసిన వాళ్ళు కనబడకుండా పోతారు, కనబడకుండా ఎక్కడికి పోలే, ఇదే సాక్షి. సో అందరూ ముందుకు వెళ్తూనే ఉన్నాం, ఏదో ఒక సినిమాలు చేస్తూనే ఉన్నాం, సో ఆర్టిస్ట్గా ఎదుగుతూనే ఉన్నాము, ఏదో కష్టపడుతూనే ఉన్నాం, మీలో ఒకరిగా ముందుకు వస్తూనే ఉన్నాము. సో మీ అందరు ఆడియన్స్ సపోర్ట్ కావాలి. అదంతా మాకు ఒక ప్లాట్ఫామ్, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, తిట్లు ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, అన్నీ తీసుకొని అది దాడుతూ ముందుకెళ్ళడం అనేది, అది నాకు తెలిసి ఇంట్లో కూర్చొని జస్ట్ టీవీ చూసినంత ఈజీ కాదు, చాలా కష్టపడుతున్నాం అందరం. సో మీ అందరు సపోర్ట్ కావాలి. సో చిన్న సీరియల్ అయినా, వెబ్ సిరీస్ అయినా, రియాలిటీ షో అయినా, ఎవరైనా కూడా వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా సినిమా చేస్తే అందరు సపోర్ట్ చేయండి, అదొక్కటే కోరుకుంటున్నా. ప్రతి ఇండస్ట్రీలో, బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ ఉన్నారు, ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉన్నారు, తమిళ్లో వచ్చేసి మన శివకార్తికేయన్ గారు ఉన్నారు, మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు, అండ్ కెవిన్ న్యూ.
మళ్ళీ కన్నడలో ద గ్రేట్ యాక్టర్ యష్ ఉన్నారు. సో వీళ్ళందరూ సీరియల్ నుంచి చిన్న స్క్రీన్ నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు. అలాగే తెలుగులో కూడా సీరియల్ నుంచి, వెబ్ సిరీస్ నుంచి, రియాలిటీ షో నుంచి ముందుకెళ్ళి సినిమాలు చేసి అలాంటి గొప్ప వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను మనస్ఫూర్తిగా. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, అది ఒకటే నేను అనుకుంటా. ఇక్కడ అందరూ సినిమాలు చేసిన వాళ్ళే, సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో ఏదో ఒక స్థాయిలో ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చిన బడ్జెట్తోని మా ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉన్నాము. సో అలాంటి టైంలో నాకు వచ్చిన థాటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, సీజన్ 1 to season 7 ఒక ఫ్యామిలీ లాగా ఉందాము అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవరు ఏం చేసినా కూడా ఆ యాక్టివిటీలో, ఆ ఈవెంట్లో నేను ఉంటాను. 100% నేను ఉంటా. నేను ఒక లేకపోయినా కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటా. అదే పెద్ద బలం మాకు. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇందాక సార్ సన్నీ చెప్పినట్టు విజయ్ సార్, నాకు ఒక థాట్ వచ్చింది. నాకు యాక్టర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ బాధలు ఏందో నాకు నిజంగా తెలియదు. నేనేదో కొంచెం అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు అని చెప్పేసి అనుకునేవాడిని. అరే పబ్లిసిటీ ఇంకా ఎందుకు చేయట్లేదు, ఇంకా కావాలి కదా అని చెప్పేసి అడిగేవాడిని. బట్ ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది యాక్టర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ పెయిన్ అంటే ఏంటిదో నాకు తెలిసింది. సో ఆ ప్రొడ్యూసర్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పటిదాకా ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో 100% సినిమాలు చేసిన వాళ్ళు 90% మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్స్. పాప వాళ్ళు డబ్బులు రాకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ ఉంది. అది దాటుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ప్యాషనెట్తోని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏ సినిమాని కించపరచకండి, ఏ సినిమాని ఇది చేయకండి, అదొక్కటే కోరుకుంటున్నాయి. ఏదైనా హార్డ్ వర్కే. సో అట్ ది సేమ్ టైం నేను ఒక థాట్ వచ్చింది. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి మొబైల్, అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది వరల్డ్ వైడ్లో, మన తెలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా. నేను కోరుకునేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిసిటీకి పైసలు లేవు అనుకోండి, సినిమా చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే హై రేంజ్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే కోట్ల రూపాయలు ఉన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. బట్ ఇప్పుడు ఎదుగుతున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో 2-3 కోట్లు పెట్టుకొని వచ్చి సినిమా చేసి తర్వాత పబ్లిసిటీకి పైసలు లేనప్పుడు ఒక యాప్ కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ అది ఓపెన్ చేయగానే వీక్లీ రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఆ వీక్లీ ఏదైతే లోపల మనం ఓపెన్ చేయగానే ఆ వీక్ ఏదైతే సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఆ కంటెంట్ అంతా అందులో కనబడాలి. దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ఆడియన్స్ వెళ్తారు. అలాంటిది ఏదన్నా రావాలని చెప్పేసి నేను ఒక థాట్ అనుకున్నాను. ఐ డోంట్ నో, లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ఇనిషియేట్. బట్ నేను ఒకవేళ ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఐ టేక్ దట్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్. అండ్ మా టీం అందరికీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పుడు చెప్తాను నేను. అండ్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ భీమ్స్ అన్నకి, అనుదీప్ అన్నకి బ్యాక్గ్రౌండ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అండ్ మన భీమ్స్ అన్న కూడా మ్యూజిక్, పాటలు ఇందాక సార్ అన్నట్టుగా, విజయ్ సార్ అన్నట్టుగా పాటలు మాత్రం భీమ్స్ అన్న అసలు ఈ మధ్యకాలంలో అన్ని హిట్సే. అలాగే మా బూట్ కట్ బాలరాజ్ సాంగ్స్ హిట్ కొట్టిండు. అండ్ థ్యాంక్ యూ పరేషాన్, ఇమ్రాన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేసిండు. వీళ్ళందరికీ, బిగ్ బాస్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. పాషాభాయ్ థ్యాంక్ యూ. మా కోనేటి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. February 2 బూట్ కట్ బాలరాజ్ వస్తుంది. మీ జీతాలతో మా జీవితాలు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సీజన్ 1 నుంచి సీజన్ 7 అందరు ఫ్యామిలీ. థ్యాంక్ యూ.